రవితేజములు అలరగా అనే అట్లా ఏదో ఒక సాంగ్ ఒకటి ఉండేది. కానీ ఇది ప్రజాస్వామ్యం, రాజులు లేరు ప్రజాస్వామ్యంలో. అంటే ముందు ఒక 10 మంది సైనికులు గుర్రం మీద అవి పట్టుకుని టక్ 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 వెళ్తుంటే మధ్యలో పల్లకి, ఆ తర్వాత వెనకాల ఎక్కడో 100 మంది 1000 మంది సైనికులు, ఏదో అదొక ఇది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఈ రకమైన ఫ్యాంటసీ, అదొక రకమైన ఫ్యాంటసీ లాగా తయారైందా జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే అదేంటో తెలియట్లా, లేకపోతే ఇది ఒక సెలబ్రిటీ స్టేటస్ దీనిలాగా ఫీల్ అవుతున్నారా, ఆయన వాటి కోసమే రాజకీయాల్లో ఉండాలి అనుకుంటున్నారా, ఏమీ అర్థం కాని పరిస్థితి. అది ఏంటి అంటే సెక్యూరిటీ. డెఫినెట్గా ముఖ్యమంత్రికి, మన ముఖ్యమంత్రికైనా, మన మంత్రులకైనా, మన ఎమ్మెల్యేలకైనా, మన ప్రజాప్రతినిధులకి ఎవరికైనా, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా ఎవరికైనా సెక్యూరిటీ అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒక రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి, ఒక నియోజకవర్గాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళంటే గిట్టని వాళ్ళు ఏదో కొద్దిగా అక్కడక్కడ అడ్డుకునే ఇది, లేకపోతే అసంతృప్తివాదులు ఉంటారు, ఈ పథకాలు లేకపోతే అవయవ అందని వాళ్ళు, అనర్హత అందకపోయినా కూడా ఆయన అనుకోడు. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడా నాకు అర్హత లేదు ప్రతిపక్ష నాయకుడి హోదాకి అని అనుకుంటున్నాడా, నాకు కావాలంటున్నాడు కదా. అట్లాగే ఏదైనా పథకం రాని వాళ్ళు ఆ అర్హత జాబితాలో రారు అనుకుని ఇవ్వకపోయినా కూడా నాకు ఎందుకు ఇవ్వను అని అంటాడు తప్ప ఎందుకు ఇదవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అలాంటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారు, లేదా అడ్డుకుంటారు, మాట్లాడినవారు, ఇట్లాంటివి ఉంటేనే సెక్యూరిటీ ఉండాలి. డెఫినెట్గా మినిమం సెక్యూరిటీ ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ లిమిట్స్ ఉన్నాయి, దానికి కూడా నియమాలు ఉన్నాయి. చట్టం చెప్తోంది ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉండాలి అని. అలాగే కొంతమంది ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి మోదీ గారు ప్రధానమంత్రి కాబట్టి అది దేశానికే లీడర్ ఆయన, ఇక ఆయన సెక్యూరిటీ విషయంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ. అండ్ ఆల్సో ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ మీద ఒక భారీ దాడి జరిగింది, వాళ్ళకి ఇప్పటికీ థ్రెట్ ఉంది కాబట్టి ఆ రోజున Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పటికీ థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకు ఉంటుంది. ఆయన వెళ్తుంటే ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ నాకు తెలిసి 32 మంది అనుకుంటా 3 షిఫ్ట్లో ఉంటారు. ఆ 32 మంది ఆయన ఎటు వెళ్ళినా కూడా ఉంటారు. ఆ సెక్యూరిటీ ఎనర్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ని ఇస్తారు. అది వాళ్ళకు వచ్చిన స్పెషల్ భద్రత. ఇట్లాంటి వాళ్ళు 4-5 ఉన్నారు. సౌత్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉన్నారు. జయలలిత గారు ఉన్నప్పుడు ఆమెకు ఉండేది ఆ Z కేటగిరీ ఉండేది, Z+ కాదు, Z కేటగిరీ ఉండేది ఆమెకి. చంద్రబాబు నాయుడు గారికి Z+ ఉండేది. అద్వానీ గారికి Z+ ఉంది అప్పుడు. ఎందుకు అని అంటే ఆయన హోంమంత్రి కాకముందు ఉంది, హోంమంత్రి అయిన తర్వాత కూడా ఉంది. కొద్దిగా ఎక్స్ట్రీమ్ హిందూయిస్ట్ కాబట్టి కొంత థ్రెట్ ఉంటుంది అనేది. అట్లా ఏమన్నా దేశంలో ఒక 10 మందికి ఉన్నాయి, నాకు 10 మంది కూడా ఉండకపోవచ్చు, వాటెవర్. సో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఎంతో తెలిసే ఉంటుంది ఈ పాటికి. అయినా 1000 మంది ఆయనకు సెక్యూరిటీ పోలీసులు, రాష్ట్ర పోలీసుల్ని ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన సెక్యూరిటీ అని చెప్పి 1000 మందిని పెట్టుకున్నాడు. 986 మంది. మళ్ళీ నేను ఆ 14 కూడా నేను ఎందుకు పొడిగించడం లేక 986 మంది. ఏం చేస్తారండి 986 మంది? మీరు ఏ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినా 350 మంది సెక్యూరిటీ ఉంటారు పోలీసులు, ఏ క్షణమైనా. అంటే 3 షిఫ్ట్లు కదా, మీరు ఏ టైంలో వెళ్ళినా 350 మంది సెక్యూరిటీలో ఉంటారు. ఏం చేస్తారు 350 సెక్యూరిటీలో ఉండి? అసలు ఈ రకమైన ఒక ఆ ఫ్యాషను, ఆ ఫ్యాంటసీ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? అవసరమా? ఇంటికేమో 30 మీటర్ల ఎత్తులో ఇనుప కంచెలు వేసుకుని ఆ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అసలు నాకు తెలిసి 1 కిలోమీటర్ రేడియస్లో పురుగు కూడా వెళ్ళకుండా మొత్తం చెక్ పోస్టులు, నలుదిక్కుల చెక్ పోస్టులు. ఆ తాడేపల్లిలో ఉండే ఆ స్ట్రీట్లు మొత్తాన్ని ఇళ్ళు ఖాళీ, పేదలు ఇళ్ళు ఉండేవి, అంతకుముందు ఉండేవి, వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఖాళీ చేయించి ఆ బజార్లు, ఆ రోడ్లు మొత్తం తీసేసి అక్కడ చెక్ పోస్టులు పెట్టేసి చీమ కూడా చిట్టుకుమన్నదనమాట అక్కడ వీళ్ళకి తెలియకుండా. ఏంటిది? నీకు ఇంటి దగ్గరే అంతమంది పోలీసులు బందోబస్తు ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఉండాలి? మళ్ళీ వీళ్ళు కాక మళ్ళీ ప్రైవేటు బందోబస్తు, ఆయన ప్రైవేట్ సైన్యం ఉంటుందిలే,
ఆ ప్రైవేట్ సైన్యాన్ని కొంతమందిని పోలీసుల్లో మిక్స్ చేసి అమరావతి ఉద్యమం మీద అరాచకం చేసింది. దొంగ పోలీసులు, నకిలీ పోలీసులు కొంతమంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి ఫ్యాంటసీ ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది భద్రతని పెట్టుకున్నాడు? ఈ భద్రత అంతా కూడా ఆయనకి భయం వల్ల, భయం ఉంది ఆయనకి ఏమన్నా? ఎవరితో భయం ఉంది, ఎవరి వల్ల భయం ఉంది, ఎవరి వల్ల ఆయనకి థ్రెట్ ఉంది, లేక ఇది ఫ్యాంటసీ అయితే ఇలాంటి ఫ్యాంటసీలు ఎందుకున్నాయి ఎవరికి అర్థం కావట్లా. సో జగన్మోహన్ రెడ్డి గారి మితిమీరిన భద్రత, మితిమీరిన ఖర్చు కేవలం భద్రత కోసమే. ఉంటాయి ముఖ్యమంత్రులకు ప్రివిలేజెస్ ఉంటాయి, ప్రజానేతగా రాష్ట్ర అధినేతగా వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం, ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని ఉంటాయి. అవి ఎవరు కాదనడానికి లేదు. ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇదేమీ శృతిమించిన వ్యవహారం అనేదాన్ని మనం చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. చర్చలో